హలో ఫ్రెండ్స్, ఇగోండి టేబుల్ రోజెస్ వచ్చినాయి ఈరోజు. ఫ్లవర్స్ పింక్ బాగుంది కదా, వైట్, రెడ్ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని వర్షాలు పడినాక కలర్ బాగుంది, డార్క్గా వచ్చినాయి. ఇది టేబుల్ రోజ్ వస్తుంది. ఇక్కడ కూడా వచ్చినాయి సింక్ ఫ్లవర్స్ కొన్ని. ఈరోజు దొండ మొక్కని కటింగ్ చేస్తున్నాను. కొన్ని లీవ్స్ తీసేస్తున్నాను, చిగుర్లు. ఎందుకండి దొండ మొక్కని సగం వరకు కట్ చేసేస్తున్నాను. ఈరోజు వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ వీటి కొమ్మలే మళ్ళీ పెట్టేస్తాను. ముదురు కొమ్మలు తీసి కొన్ని పెట్టేస్తున్నాను. ఈ లీవ్స్ వెనకాల చిన్న చిన్న దోమల్లా వస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు చిన్న కొమ్మకు కూడా చాలా బాగా కాస్తున్నాయి. ఎండలకి రాలేదని ఇంకా మళ్ళీ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు వస్తాయి బాగా. చిన్న కొమ్మ పెట్టాను, ఎంత బాగా పెద్ద చెట్టు అయింది. లోపల దుంప కూడా రెడీ అయింది చిన్న కొమ్మకి. ఇదిగోండి కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడికి చిక్కుడు చెట్టుతో ఎక్కించాను, చిక్కుడు చెట్టు కూడా లాగేశాను. ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసేసాను దొండ మొక్కని. మొత్తం తీసేస్తున్నాను ఇంకా. ఇదిగోండి చాలా పెద్ద మొక్కే కట్ చేసేసాను. ఇదిగోండి ఇదంతా తీసేసాను. చిన్న చిన్న కొమ్మలుగా కటింగ్ చేసేస్తాను. ముదురు కొమ్మలను మళ్ళీ గ్రో బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ సింక్ ఫ్లవర్ సీడ్స్ వచ్చినాయి, ఇవి కూడా తీసి మళ్ళీ వేసేస్తున్నాను. బ్లూ వైట్ ఉన్నాయి నా దగ్గర. పింక్ కూడా చూశాను కానీ పింక్ లేదు నా దగ్గర. ఇందులో పింక్ కలర్ కూడా ఉంటాయి. కొన్ని లీవ్స్ లాగేస్తున్నాను. ఫ్లవర్స్ ఇంకా అందులో ఉండి కనపడట్లేదని ఖాళీ చేసేసాను. ఇంకా దొండ మొక్క ఎదిగిద్ది కదా, అది వస్తుందని ఇది కొన్ని తీసేసాను. ఇదిగోండి దొండ మొక్క మొత్తం ఇంకా కట్ చేశాను కదా, లాగేస్తున్నాను. కొమ్మలు మొత్తం తీసేసి కటింగ్ చేసేస్తాను. గ్రో బ్యాగ్ కొంచెం పెద్దది కదా, దానిలో అయితే చాలా బాగా వస్తున్నాయి మొక్కలు. క్రీపర్ కదా, రూట్స్ బాగా వెళ్తాయని కొన్ని కొమ్మలు అందులో పెట్టేస్తున్నాను. ముదురు కొమ్మలు కట్ చేసుకుంటున్నాను. మొత్తం అల్లుకుపోయింది, ఇంకా మొత్తం ఇరిగిపోకుండా మెల్లగా లాగేస్తున్నాను. చిక్కుడు చెట్టులో ఉంది. ఎండలు బాగా ఉన్నాయి కదా, బాగా వచ్చినాయి కదా, చిక్కుడు చెట్టు కూడా లాగేశాను. హ్యాంగింగ్ పాట్స్ పెట్టేశాను, ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా. అందులో బంతి మొక్కలు, టేబుల్ రోజ్ మొక్కలు పెట్టాను. ఇదిగోండి తీసేసాను. ఈ కనుపు దగ్గరికి కట్ చేసేసి పెట్టేస్తాను. కనుపు దగ్గర రూట్స్ వస్తున్నాయి. ఇగోండి కొన్ని కొమ్మలు కట్ చేసుకున్నాను, పెడుతున్నాను. ఇలాంటి కొమ్మలు పెడితే వచ్చేస్తాయి ఈజీగా. ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా రౌండ్ చుట్టేసి కూడా పెట్టేయచ్చు. కనుపుల దగ్గర వచ్చేస్తాయి. నేను వర్షాలు పడినప్పుడు చిన్న కొమ్మ పెట్టాను, ఇంత బాగా వచ్చింది. ఇక్కడ పెట్టేస్తున్నాను. నానిపోయి ఉంది మట్టి, లైట్గా లూజ్ చేస్తున్నాను. రెండు కనుపులు అట్లా వెళ్ళేటట్టుగా పెట్టేస్తున్నాను స్లీపింగ్ లైన్లో. ఆ కనుపుల దగ్గర చిగురు వచ్చేస్తుంది ఇంకా పైకి. లైట్గా మట్టేస్తున్నాను. ఇటువైపు ఇంకో కొన్ని 2 కొమ్మలు ఉన్నాయి. ఇది క్రీపర్ కదా, ఇటువైపు ఎక్కించవచ్చని ఇటువైపు పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక స్టిక్ కూడా ఉంది, దానికి దగ్గరగా పెట్టేస్తున్నాను. ఇక్కడ బీర మొక్కలు బాగా వస్తున్నాయి, కొంచెం సపోర్ట్ ఇచ్చాను, ఇంకా దానికి అలా వెళ్ళిపోతున్నాయి పైకి. ఈ క్రీపర్కి ముందే రెడీ చేసుకోవాలి, లేకపోతే ఇంకా అవి పాకటానికి లేకపోతే వెళ్ళవు సరిగా. అందుకని దగ్గరలో పెట్టేస్తున్నాను.
ఏదైనా స్టిక్ లేకపోతే గాలికి ఇంకా అటు ఇటు పడిపోతే ఒక స్టిక్ ముందే పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను. కొన్ని సీడ్ పెడుతున్నాను. చుక్కకూర, బీర, కాకర, ఇవి తోటకూర, బీర. ఇదిగోండి కొన్ని సప్పగా ఉంటాయి, అందులో సీడ్ ఉండదు. ఇలా నొక్కేస్తే తెలిసిద్ది, గట్టిగా ఉంటే అందులో సీడ్ ఉన్నట్టు. ఇవి ఈవినింగ్ టైంలో వస్తాయి, చంద్రకాంతం ఫ్లవర్స్, ఆ సీడ్ ఇవి. ఈ చుక్కకూర పెట్టేస్తున్నాను. ఇవన్నీ రావు కదా, ఎక్కువే పెట్టేస్తాను. వర్షాలు పడుతున్నాయని పెట్టేస్తున్నాను. ఇంకా ఈ సైడ్కి పెట్టేస్తున్నాను, కొంచెం మట్టి లూజ్ చేసేసి. ఎక్కువగా వస్తే తీసి మళ్ళీ పెట్టేస్తాను వేరే చోట. ఇటువైపు పెట్టేస్తున్నాను, లైట్గా సైడ్కి పెట్టేస్తున్నాను, కొంచెం మట్టి లూజ్ చేశాను. ఇదిగోండి ఇంకా ఉన్నాయి కొన్ని, టబ్లో కూడా పెడుతున్నాను. ఇటువైపు ఇంకొన్ని పెడుతున్నాను. ఈ మూలకు కొన్ని పెట్టేస్తున్నాను ఇటువైపు. ఇదిగోండి ఇందులో కూడా కొన్ని వేసేసాను. ఇక్కడ కూడా కొన్ని పెడుతున్నాను. ఇటువైపు ఒత్తుగా ఉంటాయని ఇటువైపు కొన్ని పెడుతున్నాను. ఇవన్నీ ఏమి రావు, అందుకే అలా వేసేస్తున్నాను కొన్ని ఎక్కువగా. వస్తే తీసేసి పెట్టుకోవచ్చు, చిన్నగా ఉన్నప్పుడే తీసి పెడితే రూట్స్ ఖరాబ్ అవ్వకుండా వచ్చేస్తాయి. ఇందులో బెండ మొక్కలు వచ్చినాయి, బెండ సీడ్ పెట్టాను. ఇందులో కూడా చాలా ఖాళీగా ఉంది, ఇందులో కొన్ని ఎక్కువ వేసేస్తాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, చీకటి పడుతుంది. ఇదిగోండి లైట్ వేసుకున్నాను. ఇందులో కొన్ని తోటకూర సీడ్ వేస్తున్నాను, చుట్టూ లూజ్ చేసి. ఇందులో వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కొనుక్కొచ్చి పెట్టాను, చాలా లూజ్గా ఉంది. వస్తాయని మట్టి కొంచెం లూజ్ చేసి వేసేస్తున్నాను ఈ ఖాళీలో. ఇది చామంతి మొక్క, ఇంకా దీన్ని కటింగ్ చేసి పెట్టేస్తా. వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, చిన్నగా కటింగ్లు వేసేసి పెట్టేస్తాను. ఎల్లో చామంతి. ఎందుకండి ఇందులో కూడా వేసేస్తున్నాను, వస్తాయేమోనని. ఇటువైపు కొన్ని వేసేసాను. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని పెట్టేస్తున్నాను. లైట్గా ఇలా మట్టేసేస్తున్నాను దీంతో లూజ్ చేసేసి. ఈవినింగ్ అయిపోతుందని, చీకటి అవుతుందని త్వరగా పెట్టేస్తున్నాను, ఫాస్ట్గా. వర్షం కూడా పడేటట్టుంది, మబ్బు పట్టింది బాగా. ఇందులో కూడా పెట్టేశాను కొన్ని. ఇదిగోండి టేబుల్ రోజ్ ఫ్లవర్స్ సగం ఆఫ్ విప్పినాయి, ఇప్పుడే విప్పుతున్నాయి. ఇందులో సన్ఫ్లవర్స్ కొన్ని వచ్చినాయి ఇక్కడ, ఇవి కూడా కోసేస్తున్నాను. కొన్ని ఎక్కువే వచ్చినాయి. ఒక చెట్టు ఇది ఎంత బాగా వచ్చినాయో చూడండి. దీనికి ఏమీ ఎరువులు కూడా వేయక్కర్లేదు, చాలా బాగా వస్తాయి. ఒక మొక్కున్నా చాలు. క్రీపర్ కానీ నేను క్రీపర్గా వెళ్ళనివ్వలేదు, దీన్ని బుషీగా చేసేసాను. ఎందుకంటే ఆఫ్ ఇప్పింది, ఇప్పుడే ఇప్పుతున్నాయి, బాగున్నాయి కదా. ఆ కొమ్మ తీసేసాను, వడిలిపోతే మళ్ళీ పెడతాను. ఇదిగోండి వైట్ కూడా వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని సన్ఫ్లవర్స్కి వస్తున్నాను. నాకు ఇవి మ్యాక్సిమం డైలీ వస్తున్నాయి. ఇవ్వండి ఇందులో పాలకూర చాలా బాగా వచ్చింది.
ఇంకోండి సీడ్ రెడీ అయినాయి. కొన్ని లీవ్స్ తీసేసాను. ఇక్కడ సీడ్లు వచ్చినాయి, కొన్ని కోస్తున్నాను. సీడ్ తీసి మళ్ళీ వేసేస్తున్నాను. వైట్ బాగుంది కదా ఫ్లవర్. రెడ్, పింక్ ఉంది, ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది. ఇంకా అవి రాలేదు, ఇవి వస్తున్నాయి. ఇంకా అవి కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకండి కింద గార్డెన్లో ఇలా వచ్చినాయి. పింక్ వచ్చింది, ఇక్కడ కనకాంబరాలు వచ్చినాయి, లేడీ కనకాంబరాలు. ఈ కుండీలో బాగున్నాయి కదా, కోసేస్తున్నాను. ఇవ్వండి, ఇంకా ఇటువైపు కూడా కోసేస్తున్నాను. ఇంకో కొమ్మకు ఉన్నాయి, ఇటువైపు ఇంకో కొమ్మకు ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తాను. ఇవి వచ్చినాయి ఈ కుండీలో, బాగున్నాయి కదా. ఎందుకండి రణపాలు మొక్క, మిర్చి మొక్కలు, ఇక్కడ పల్లి మొక్కలు వర్షం పడుతుంది కదా గుబురుగా వస్తున్నాయి. వేరే మొక్కలు పెట్టవచ్చు, రెడీ అయిన ఏమని తీసేస్తున్నాను. ఇంకా దీని రూట్సే దీనికి పల్లీలు వస్తున్నాయి. కొంచెం పైన ఏదన్నా చెత్త వేస్తే చాలు, చాలా బాగా ఎక్కువ వస్తాయి. ఎండిపోయిన ఆకులు, మట్టి ఏమేసినా వస్తాయి. కొంచెం కప్పేయాలి ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వగానే. ఎందుకండి చాలా బాగా వచ్చినాయి. ఎలా వస్తాయి అనుకున్నాను, ఎంత బాగున్నాయో చూడండి. ఇంకొంచెం ఉంచితే ఇంకా బాగా రెడీ అయ్యాయి. నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువసేపే ఉంచుతాను, ఎక్కువ నెలలు. చుక్క రావాలంట, లీవ్స్ మొత్తం చుక్క వచ్చి ఎల్లో వస్తే బాగా రెడీ అయినట్టు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చుక్క, కానీ పర్లేదు, ఇలా అన్న వచ్చినాయి. చూడండి ఎన్ని వచ్చినాయి, ఒక్క చెట్టుకి ఎంత బాగా వచ్చినాయో. ఇంకో చెట్టు ఉంది పక్కన, అది కూడా తీసేస్తున్నాను, ఖాళీ వస్తుంది మొక్కలు పెట్టడానికి. వర్షాలు పడుతున్నాయి కదా. ఇంక ఇక్కడ ఏమన్నా తెగిపోయినాయేమోనని చెక్ చేశాను. పల్లీలు, ఇది కొంచెం, ఇది కూడా తీసేస్తున్నాను. ఇది కూడా వచ్చినట్టే ఉన్నాయి పల్లీలు. వాటర్ పోస్తుంటే పల్లీ కనిపించింది, ఇంక రెడీ అయినాయేమోనని తీసేస్తున్నాను. చెట్లు కూడా బాగా ఎదిగినాయి. వీటి ప్లేస్లో మళ్ళీ మొక్కలు పెడదామని తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇవంతా బాగా వచ్చినట్టేం అనిపించట్లేదు, కానీ రెడీ అయినాయి, తీస్తున్నాను. ఓకే, కొద్దిగా వచ్చినాయి. ఇంతకుముందు కన్నా కొంచెం తగ్గినాయి. ఆ చెట్టుకే చాలా బాగా వచ్చినాయి స్టార్టింగ్, పర్లేదు. నెక్స్ట్ టైం వేసినప్పుడు కొన్ని నెలలు ఎక్కువ ఉంచుతాను, ఇంకో 1 మంత్. ఇంకో చెట్టు ఉంది, అది ఇంకొంచెం రెడీ అవ్వాలి. ఇంకా దాన్ని తీయట్లేదు, కదిలించను. చూడండి ఎంత బాగా వచ్చినాయి పల్లీలు, బాగున్నాయి కదా. డిసెంబర్లో పెట్టాలి ఎక్కువ, నవంబర్ డిసెంబర్లో పెడతారు. ఇదిగోండి, పైకి తీసుకొచ్చాను. ఈ బుట్టలో కోసేసి వాటర్ పోసేస్తాను, మట్టి కిందకి వెళ్ళిపోయిద్దని ఈ బుట్ట పెట్టుకున్నాను. బాగున్నాయి కదా. ఒక చేత్తో వీడియో చేస్తూ ఒక చేత్తో కోసేస్తున్నాను, అందులో వేసేస్తున్నాను. ఇందులో 3 కాయలు అంటారు కదా, ఒకే కాయలో 3 పప్పులు అవి వచ్చినాయి. అవి చూసి చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక్క పప్పు పెడితే ఇవి కూడా వచ్చినాయా అనుకున్నాను. మేము చిన్నప్పుడు వాటిని లైట్గా ఓపెన్ చేసి ఇలా 2 చెవులకి పెట్టుకుని ఆడుకునేవాళ్ళం. అది గుర్తొచ్చింది నాకు ఇవి చూడంగానే. ఇవిగోండి, చూపిస్తాను వాటర్ పోసి కడిగినప్పుడు. ఇంకో చెట్టుకున్నాయి, అవి కూడా కోసేస్తాను.
ఎందుకండి కోసేసాను, పర్లేదు. నెక్స్ట్ టైం ఇంకో 1 మంత్ ఎక్కువ ఉంచాలని తెలిసింది. మొత్తం చుక్క రావాలి, చెట్టు అంతా కొంచెం ఎండిపోయినట్టు ఎల్లోగా వస్తే బాగా రెడీ అయినట్టు. నెక్స్ట్ టైం ఇంకా అప్పుడు అలా అయినాకే తీస్తాను. బెటర్, కొంచెం మొత్తం ఫెయిల్ కాదు కానీ బెటర్ వచ్చినాయి కొన్ని. ఈ గ్రౌండ్ నట్స్ ఎలా ఉంటాయో చెప్పలేము కదా. కొన్ని వాటర్ పోసేస్తాను, మట్టి ఉంది మోరీ దగ్గర పెట్టేసి వాటర్ పోస్తున్నాను, మట్టి అంతా కిందకి వెళ్ళిపోతుందని. ఇదిగోండి మట్టి పోయింది, లైట్గా ఉంది. మళ్ళీ కడిగేస్తాను ఇంకా. ఇదిగోండి మట్టిపోయినాయి, నీట్గా ఉన్నాయి. 3 ఎత్తుల కాయలు అంటాం కదా, ఇదిగోండి ఒకే కాయలో 3 పప్పులు. ఇదిగోండి నేను పెట్టిన ఒక పప్పు 2 పప్పులకి ఇలా వచ్చి నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదిగోండి ఇలా మట్టిలో పెట్టడం వల్ల ఇంత బాగా వచ్చినాయి కుండీల్లో కన్నా. ఇదిగోండి ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. ఇదిగోండి కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ఇక్కడ కోసేస్తున్నాను. కనకాంబరం ఫ్లవర్స్ వచ్చినాయి, ఇంకా కొయ్యిపోతే రాలిపోతున్నాయి. బాగా రెడీ అయ్యి నేను కోసేస్తున్నాను. కొన్ని సీడ్ రాలిపోయి ఇక్కడ చుట్టూ మొక్కలు చాలా బాగా వచ్చినాయి వర్షం పడేసరికి. ఒక చెట్టుకే చాలా ఎక్కువే వచ్చినాయి. ఇంకా కింద కొమ్మకు ఉన్నాయి, ఇటువైపు కొన్ని ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నాను. మిడిల్లో ఉన్నాయి. చాలా స్మూత్గా ఉంటాయి, జాగ్రత్తగా కోయాలి లేకపోతే తెగిపోతూ ఉంటాయి. ఇవ్వండి ఇటువైపు కోస్తున్నాను. మొత్తం ఒకేసారి పోయాలన్నా మొత్తం ఆఫ్ తెగిపోతాయి. ఎందుకంటే ఇటు కొన్ని ఉన్నాయి ఇంకా. ఇదిగోండి ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంక ఇటువైపు ఉన్నాయి కొన్ని, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తాను. కొన్ని ఎక్కువే వచ్చినాయి ఈరోజు. పక్కన లేడీ కనకాంబరాలు కూడా వచ్చినాయి, అవి కూడా కోస్తాను. అవి కొన్నే వచ్చినాయి, ఇవే ఎక్కువ వచ్చినాయి. ఇదిగోండి కోసేసాను మొత్తం. ఈ లాస్ట్లో కొన్ని ఉన్నాయి ఇంకా. ఇదిగోండి చిక్కుడు చెట్టు చూడండి ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందో, కానీ ఇవన్నీ నిలబడతాయో లేదో. ఇటు కొన్ని ఉన్నాయి, ఇవి లేడీ కనకాంబరాలు, ఇవి కూడా కోస్తున్నాను. ఇదిగోండి ప్లేట్ తీసుకురాలేదు, ఇలా పెట్టేశాను. బాగున్నాయి కదా, ఎప్పటికన్నా ఎక్కువే వచ్చినాయి. ఈరోజు బౌల్లో వేసాను. ఈ ఫ్లవర్స్ కోసాను. ఎల్లో ఇవాళ కొన్నే వచ్చినాయి, అవి కూడా తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కోస్తున్నాను. వర్షం పడినాక బాగుంది. ఇప్పుడు వచ్చినాయి, మంచిగా వచ్చింది. ఇది కరివేపాకు కోసుకున్నాను కొద్దిగా. ఇదిగోండి రోజు వచ్చింది, విప్పుతుంది, బాగుంది కదా. నెక్స్ట్ డే తీసాను. ఇదిగోండి మొత్తం వచ్చేసింది, విప్పింది, రోజు రెడీ అయింది. చాలా బాగుంది కదా. ఎల్లో ఇంకా రావట్లేదు, ఇప్పుడు వస్తాయేమో. కటింగ్ చేశాను. ఇదిగోండి గ్రేప్స్ ప్లాంట్
గ్రేప్స్ వచ్చినాయి గుత్తులు గుత్తులుగా. ఇదిగోండి ఇక్కడ ఒక గుర్తుంది గ్రేప్స్. ఇదిగోండి ఇటువైపు ఉన్నాయి గ్రేప్స్. కొన్ని ఫ్లవర్స్ ఇదిగోండి